హిందువులపైన కక్షపూరితంగా దీన్ని చేశారా? ఈ లడ్డూలో ఇటువంటి విషయాలు, ఇటువంటి ఈ పంది కొవ్వును కానీ ఫిష్కి సంబంధించినటువంటి ఆయిల్ కానీ కలిపారా, లేదా వాళ్ళ లాభాల కోసం చూసుకొని అందులో ఆ యొక్క నెయ్యిలో ఇవన్నీ కలిపారా అనేటువంటిది కోణంలో మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతమంది హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతోనే నిజంగానే అది కలిపి ఉంటే ఖచ్చితంగా వాళ్లకు శిక్ష తప్పదు. నిజంగానే వాడు లాభాల కోసం అనుకుంటే ఆ శిక్ష కూడా తప్పదండి. అంటే పవిత్రంగా ఉండేటువంటి ఒక ప్రసాదాన్ని నీవు ఇంతమంది కొన్ని కోట్లాది మంది పవిత్రంగా ప్రవహించే ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేటువంటిది సబబు కాదు. దీనిపైన ఎవరున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఆ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కానీ, కాంట్రాక్టర్ కానీ, ఎవరికి సంబంధించిన వ్యక్తులున్నా ఇంతమంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క వ్యవస్థలో